మా అమ్మగారి పేరు రుషేంద్రమణి. మేము గండిగూడెం, సంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాము. మా అమ్మగారికి స్పైన్ టీబీ అని చెప్పారు. చాలా హాస్పిటల్స్ తిరిగాం. తిరిగితే అందరూ ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలి, బెడ్ మీదే ఉంటుంది, సెక్స్ అయిద్దో లేదో అని అన్ని అనుమానాలు పెట్టారు. కానీ మేము ముతిన్ జక్కన్ సార్ దగ్గరికి వచ్చాము. వస్తే సార్ మాకు ఆపరేషన్ అవసరం లేదు, నేను ట్రీట్మెంట్ చేస్తాను, తగ్గిద్ది, ఏం కాదు, సర్జరీ అవసరం లేదని సజెషన్ ఇచ్చారు. సార్ మీద నమ్మకంతో మేము సర్జరీ చేయించలేదు. 14 నెలలు మా అమ్మగారు ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఇప్పుడు మా అమ్మగారికి అంతా క్యూర్ అయిందని చెప్పారు. 2 నెలలకి మాకు బాగా కనిపించింది. 2 నెలలకి తేడా వచ్చింది మా అమ్మగారికి. 3 నెలల పాటు బెడ్ మీదే ఉన్నారు. అసలు చాలా అంటే చాలా బాధ. స్పైన్ టీబీ వల్ల వెనకాల స్పైన్ దగ్గర చాలా నొప్పి వచ్చేది. అసలు మా అమ్మగారు ఎలా ఉంటారో, బతుకుతారో బతకరో అని మేము చాలా భయపడ్డాం. అందరూ డాక్టర్లు చెప్పిన మాటలకు చాలా భయపడ్డాం. సార్ ఒక్కరే ధైర్యం చెప్పి బాగా మాకు ధైర్యాన్ని ఇచ్చారు. అందుకని మా అమ్మగారికి ఇప్పుడు తగ్గింది. మంచిగా నడుస్తున్నారు, ఆమె పని ఆమె చేసుకుంటున్నారు, అన్నీ బాగున్నాయి.